ఆంధ్రప్రదేశ్ అప్పు చేసి పప్పు కూడా తింటోందా? రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు ఏపీని అప్పుల ఊబిలోకి లాగుతున్నారా? లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు వాటిని తీర్చే స్తోమతుందా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో అప్పు చేసి పప్పు కూడా తింటున్నారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఒక మాట అంటారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్న, ఆర్థిక సమస్యల్లో ఉన్న తాను కష్టపడి అభివృద్ధి చేస్తున్నానని చెబుతుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కష్టపడటం అంటే ఏమిటి? పాలనకు సంబంధించిన విషయాలపై ఆలోచనలు చేయడం, ప్రయోపయోగమైన పథకాలు చేపట్టడం, అందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం, ఇవన్నీ జరుగుతుంటే సంతోషించవలసిందే. కానీ ఆంగ్ల మీడియాలో వచ్చిన ఒక కథనం చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న రీతిలోనే అప్పులు చేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లలో 3,02,00,000 కోట్ల అప్పుకు చేరుతుందట. ఇప్పటికే అప్పులు తీర్చడానికి అప్పులు చేయవలసి వస్తోంది. ఈ ఏడాది 18,976 కోట్ల అప్పు చేస్తే అందులో 12,621 కోట్లు వడ్డీ చెల్లింపులకే సరిపోతోందట. ఇక మిగిలింది 6,135 కోట్లు. దాంతో సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సరిపోని పరిస్థితి ఏర్పడుతోందని ఆ కథనం వివరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పు మొత్తం 1,80,000 కోట్లయితే విభజన తర్వాత అప్పుడే ఏపీ అప్పు 1,79,140 కోట్లకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశమే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,675 కోట్లు అప్పు చేస్తే అందులో 15,985 కోట్లు మొత్తం వడ్డీ చెల్లింపులకే సరిపోతుందట. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని, రెవెన్యూ వ్యయాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం అంటున్నారు. కాగా రాష్ట్ర జీఎస్టీపీకి రుణ మొత్తానికి మధ్య ఉండాల్సిన నిష్పత్తి కూడా లిమిట్ దాటడం ఆందోళనకరంగానే ఉంది. 25% ఉండవలసిన ఈ లిమిట్ 28.5% చేరుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఏపీ 2021 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు దేశంలోని మొదటి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటి అవుతుందో లేదో కానీ అప్పుల్లో మాత్రం ఖాయంగా ఆ దశకు చేరుకునే సూచన కనిపిస్తుందని అంటున్నారు. మరో మాట చెప్పాలి, చంద్రబాబు అయినా మరొకరైనా ఎవరూ తమ ఇంటిలో డబ్బు ఖర్చు చేయరు. ప్రభుత్వం పక్షాన ఖర్చు చేసేదంతా ప్రజల డబ్బే. అది సంపాదించైతే పర్వాలేదు, అప్పులు తెచ్చి పప్పుకూడు తింటే రాష్ట్రానికి ప్రమాదకరంగా మారుతుంది. రుణమాఫీ పేరుతో సుమారు 89,000 కోట్ల రూపాయల రైతుల అప్పులు తీర్చేస్తామని అలవికాని హామీలు ఇవ్వడంతో అమాయక రైతులు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాన్ని రకరకాలుగా జిమ్మిక్కులు చేసి 25,000 కోట్ల రూపాయల మేర మాఫీ చేస్తామని ప్రకటించారు. కొన్నిసార్లు చేసేసామని కూడా చెబుతుంటారు. అందులో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజమే. దీనివల్ల అటు రైతులకు ఉపయోగం జరగలేదు, ఇటు అప్పులు పూర్తిగా మాఫీ కాలేదు. పోనీ ప్రభుత్వానికి ఏమైనా మేలు జరిగిందంటే అది లేదు. రైతులకు అప్పులు పుట్టగా ఇబ్బందులు పడుతుంటే 1,000 కోట్ల రూపాయల అనుత్పాదక వ్యయంతో ప్రభుత్వంపై మరింత భారం పెరిగింది. సంక్రాంతి కానుకని పారిశ్రామికవేత్తలకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2,000 కోట్ల రూపాయలు పందారం చేయడం, పుష్కరాల పేరుతో 3,000 కోట్ల రూపాయలు హారతి కర్పూరం చేయడం వంటివి ఏ రాష్ట్రానికైనా మేలు చేస్తాయా? మింగమెతుకు లేదు, మేసాలకి సంపెంగ నూనె అన్న చందంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా ఎవరి డబ్బు? చంద్రబాబు గారు కష్టపడి తన కంపెనీల నుంచి సంపాదించిన సొమ్ము కాదు. ఇదంతా జనం నుంచి వసూలు చేసిన డబ్బే. ప్రజలను ఎల్లకాలం అమాయకత్వంలో ఉంచవచ్చు అన్నది పాలకుల భావన కావచ్చు. చంద్రబాబు గారు ఏపీని అభివృద్ధి చేసినా చేయకపోయినా పర్వాలేదు, అప్పుల్లో ముంచకుండా ఉంటే చాలు, అదే 10,000 అనుకోవాలి.